కథ పేరు ఈనాటి ఈ బంధం ఏనాటిదో. రచన సురేఖా పులిగారు. ప్రభుత్వ సంస్థ నష్టాల్లో కూరుకున్నదని, ఇంకా 10 ఏళ్ల సర్వీసున్న ఆశయకు యాజమాన్యం బలవంతపు పదవీ విరమణ అంటగట్టారు. పెన్షన్ ఇంకా స్థిరపడలేదు. పెన్షన్ ఆఫీసుకు వెళ్లి వాకబు చేస్తే కనీసం 1000 రూపాయలు కూడా రాని పెన్షన్ కోసం అంతగా కష్టపడి తిరిగే బదులు చిన్నదైనా ప్రైవేట్ నౌకరీ చేసుకోమని హితబోధ చేశారు. కడుపులో చల్ల కదలకుండా టంచనుగా జీతాలు తీసుకుంటున్న ఇతర ఆఫీసుల్లోని ఉద్యోగులు. బలవంతంగా ఉద్యోగం పోయినందుకు ఒంటరిగా బాధపడుతూ ముభావంగా ఉంటున్న నాన్నను చూడలేకపోయాడు అంజన్. ఉద్యోగం సంపాదించాలి, ఇంటి బరువును తన భుజాలు మోయాలి, అమ్మా నాన్నలకు ఊరట కలిగించాలి, చెల్లికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి నిర్ధారణ చేసుకున్నాడు. అంజన్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు. అల్లారు ముద్దుగా, బుద్ధిగా పెరిగాడు. హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ పూర్తిచేశాడు. ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగుల సమస్య తరగని తరుణంలో హోటల్ అంగారక ఆన్లైన్ ఇంటర్వ్యూలో మొదటి రౌండ్ సఫలమైంది. మిగతా 2 రౌండ్స్ హోటల్ యాజమాన్యం ముఖాముఖీ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఎంతో ఆశగా గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ దిగి హోటల్ అంగారక దిశగా వెళ్లాడు అంజన్. హోటల్ లోపల అడుగుపెట్టగానే మిరిమిట్లు గొలిపే కాంతివంతమైన ఎరుపురంగు విద్యుద్దీపాలు చూస్తుంటే అంగారక గ్రహంలో అడుగుపెట్టినట్టుంది. రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి కిటికీ నుండి కిందకి చూశాడు. బయట సన్నజల్లు కురుస్తోంది. జనం బారులు తీరి హోటల్ ముందు నిలబడ్డారు. ఏదైనా పోలీస్ కేసా? అంజన్ రిసెప్షన్లో అడిగాడు. సర్, జంటనగరాల్లో అంగారక బిర్యానీ చాలా ఫేమస్. టేస్టీ యమ్మీ బిర్యానీ కోసమే ఈ రష్. ముఖ్యంగా సెలవు రోజుల్లో అయితే టోకన్ తీసుకుని కనీసం గంట వేచి చూస్తేగాని బిర్యానీ దొరకదు అంది రిసెప్షనిస్ట్. బిర్యానీ ఎక్కువ ఖరీదనిపించినా అతిశయోక్తి నిజమంతో చూడాలనుకున్నాడు అంజన్. టోకన్ తీసుకుని అల్లాకల్లోలమైన జనాల మధ్య కూర్చున్నాడు. ఎండా వాన ప్రత్యక్షంగా ప్రసరణకు దారిలేక కేవలం వెలుగుమాత్రం ప్రసరించేట్టు ఎత్తుగా ఉన్న హాల్ రూఫ్ రంగు నగిషీ చెక్కిన పలకల గాజుతో కప్పబడి ఉంది. అత్యధిక ఆకలితోనో లేక వ్యామోహమో బిర్యానీ కోసం వేచియున్న భోజనప్రియులు ఆహ్లాదంగా స్ప్లాష్ నీటితుంపర్లు ఆస్వాదిస్తున్నారు. మైక్లో తన టోకెన్ నెంబర్ విని డైనింగ్ హాల్లోకి వెళ్లాడు. సువర్ణాక్షరాలతో అంగారక హోటల్ బ్యాడ్జ్తో ఎరుపురంగు యూనిఫామ్, మెడలో టై, నీట్గా టక్ చేసుకున్న హోటల్ సిబ్బంది వచ్చిన కస్టమర్స్ అందరూ సంతృప్తి చెందాలని హడావిడిగా తిరుగుతున్నారు. కమ్మటి హైదరాబాదీ బిర్యానీ, సుగంధద్రవ్యాల వాసన ముక్కుపుటాలను చేరుతున్న ఆహ్లాదకరమైన అరోమా. ఏదో మత్తు, కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, కాళ్లు గాల్లో తేలిపోతున్నాయి. కష్టంగా చుట్టూ చూశాడు. ఈ హోటల్ నాది, మరి ఇక్కడున్న సినిమా థియేటర్ ఏమైంది? చుట్టూ పరిసరాలు తిరుగుతున్నట్టుంది. ఇది నా స్వార్జితం. అంజన్ అరవబోయాడు. మాట గొంతులో ఇరుక్కుంది. తూలి పడిపోతున్న సమయాన ఎవరో పట్టుకున్నారు. సెప్టెంబర్ నెల. కుండపోతగా వర్షం కురుస్తోంది. ప్రాంతీయ రేడియో వార్తలు వినబడుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రాష్ట్రంలో విపరీతమైన ప్రాణ ఆస్తి నష్టం సంభవించాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితే ఇల్లు వదిలి వెళ్లాలి. ఇంతటి దుస్థితి ఎదుర్కొని ప్రయాణం చెయ్యాలా? సేఠ్ సందిగ్ధావస్థ చెందాడు. వ్యాపారమంటే ప్రమాదకారకాలు తప్పవు. ప్రతి శుక్రవారం కొత్తదనం కోసం ఎదురుచూసే ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక వినోదం సినిమా. అందరి తృప్తి నా వ్యాపార సంతృప్తి. జీరో స్థాయి నుండి మొదలుపెట్టిన సినిమా థియేటర్ వ్యాపారం లాభాల పంథాలో పరుగుపెడుతున్నది. ఏకాగ్రత, పట్టుదల కలిగిన అంజయ్య సినిమా థియేటర్ యజమాని సినిమారీల్ పంపిణీదారునితో పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో రాబోయే శుక్రవారం కొత్త సినిమా విడుదల చేయాలని వానా వరద లెక్కచేయక స్వయంగా బయలుదేరాడు. సంజీవా, నన్ను స్టేషన్లో వదిలి ఇంటికి తొందరగా వెళ్ళు. ఈ వాన ఉధృతి పెరిగి తుఫాను రావచ్చు, జాగ్రత్త. కారు డ్రైవర్కు హెచ్చరిక చేసి ఆదరబాదరగా రైల్వే స్టేషన్ లోపల అడుగుపెట్టగానే నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలు పరుగుపెట్టింది. ఏమాత్రం ఆలస్యం చేయక రైల్వే స్టేషన్ బయటకు వచ్చి సంజీవ ఉన్నాడేమో అని నలుదిక్కులు చూశాడు. కనబడలేదు. ఆలస్యం చేయక టాక్సీ ఎక్కాడు. మీటర్ మీద నీకు అదనంగా డబ్బులిస్తాను. నన్ను చూసి పారిపోయిన నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలును పక్క స్టేషన్లో పట్టుకోవాలి. నా ప్రయాణం ముందుకు సాగాలి. జల్దీ మెరే భాయ్, తేజ్, జల్దీ పోనీ. ప్రయాణికుని అరుపుకు టాక్సీ డ్రైవర్ వేగం పుంజుకున్నాడు. సేట్జీ, ఇంత జోరువానలో బండి ఎక్కడైనా ఆగిపోయినా, మునిగిపోయినా మీరు నష్టం భరించి నాకు సహాయం చేయాలి. ముందు జాగ్రత్తగా విన్నవించుకున్నాడు. శ్రద్ధాసక్తులతో పనిచేయడం వరకే మనవంతు. ఫలితం భగవదేచ్ఛ.
నాకు నీమీద నమ్మకం, నీకు నామీద నమ్మకం ఉన్నాయి, కనుక బతుకు ముందుకు సాగుతుంది. శీఘ్రం సామి. వేదాంతం చెబుతూనే ఆజ్ఞాపించాడు సేఠ్. వర్షం జోరు పెరిగింది. వేగంగా వచ్చిన టాక్సీ రైల్వే స్టేషన్లో ఆగింది. అడిగిన డబ్బు డ్రైవర్ చేతిలో పెట్టి పరుగున స్టేషన్ లోపలికి వెళ్లాడు. తన్ను తప్పించుకున్నా తనకోసం ఎదురుచూస్తున్న రైలు ఎక్కాడు. రైలు గమ్యస్థానం వైపు పరుగుపెట్టింది. జనగాం స్టేషన్ సమీపిస్తుంది. ఘోర వర్షాల కారణంగా నీరు ఉధృతంగా ప్రవహిస్తూ వాగుపై చేరుకునే సమయంలో 3 అడుగుల మేర పట్టాలు మునిగిపోయాయి. సిగ్నల్తో రూట్ క్లియర్గా ఉందని భావించిన రైలు డ్రైవర్ రైలును ముందుకు తీసుకెళ్లాడు. వాగు ఉధృతి పెరిగింది. బోగీలు వాగులో కొట్టుకుపోయాయి. కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. మరెందరో ప్రాణాలు కోల్పోయారు. ప్రత్యక్షంగా తన నిర్దోషిత్వం లేదని రుజువైనా క్రమశిక్షణ, నియమ నిబద్ధతగల కేంద్ర రైల్వే శాఖ మంత్రిగారు రాజీనామా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ అంజయ్య శ్రమను గుర్తుచేస్తూ స్పేరెన్నికగన్న వ్యవస్థాపకుడు, కష్టజీవి అని వారి కుటుంబానికి సానుభూతి తెలియచేశారు. హోటల్ అంగారకలో మూర్ఛపోయిన అంజన్ అంగారక గ్రహంపై కాలుమోపాడు. ఒంటరితనం, నిశ్శబ్దం జతకుదిరినందుకు అంజన్ మనసులో భయం పెరిగింది. సూర్యునికి దగ్గరగా ఉన్నట్లు, అగ్నిగోళం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు అమితమైన వేడి. గ్రహం యొక్క ఉపరితలం అసమానంగా దుమ్ము, చిన్న రాళ్ల తుఫానుతో వాతావరణమంతా అస్తవ్యస్తంగా ఉంది. అంజన్ సింహాసనంపై కూర్చుని ఒక సామ్రాజ్య అధికారి గెటప్లో ఆహ్వానిస్తున్నారు. పిలుపు విని చుట్టూ పరిశీలించి చూశాడు. ఎరుపురంగు కాంతి ప్రసరిస్తూ అదేదో పబ్లాగా ఉంది. కూర్చో, భయపడకు, నేను అంగారకుడను, అంటే కుజుడు. సౌరకుటుంబంలో 4వ గ్రహం. ఇక్కడేమీ అపాయం లేదు. సర్, ఈ ఎరుపురంగు అంతటా రక్తం పులిమినట్టు భయమేస్తోంది. మీరొక్కరే ఉంటే భయం లేదా అంగారకగారు? మీ భూమండలంలో ఉన్నట్టు ఇక్కడ భయాలు, దుర్మార్గాలు ఉండవు. అప్పుడప్పుడు దుమ్ము తుఫాన్లు ఉంటాయి. అవి పర్యావరణాన్ని కలుషితం చెయ్యదు. ఎర్రరంగు అంటావా? అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న సూక్ష్మ ధూళికణాలు ఐరన్ ఆక్సైడ్ సూర్యరశ్మిని గ్రహించి ఎరుపురంగు కాంతి ఎక్కువగా ప్రతిబింబించడం వలన కుజగ్రహం ప్రకాశవంతంగా వాతావరణ అంతర్దృష్టిని తెలియచేస్తుంది. అవునా? ఎంత లక్కీ మీరు! మీరు చేస్తున్న గొప్ప పనులేంటి, మేము చేస్తున్న నీచమేంటి? చెప్తాను, శ్రద్ధగా విను. విశ్వజనీనమైన పర్యావరణ కాలుష్యం వలన మానవ ఆరోగ్యం, ప్రవర్తన ప్రతిబింబిస్తూ విపరీత ప్రభావం చూపుతుంది. ఇది సామాజిక సమస్య. మీరు ప్రకృతి కాలుష్యం చేస్తున్నారు. అర్థమైంది. ఏదైనా మంచి ఉపాయం చెప్పండి సార్. మీరొక విషవలయంలో ఉంటూ రాబోవు కాలంలో భవిష్యత్తు లేదనే ప్రపంచంలో బ్రతుకుతున్నారు. స్వచ్ఛతకు, పచ్చదనానికి దూరంగా ఉంటూ అనేక ఆరోగ్య సమస్యలతో 20లోని 60ని చూస్తున్నారు. సర్, ఇక్కడ కూర్చొని హాయిగా ఎన్నైనా చెబుతారు. మనిషి జీవితం అంత ఈజీ కాదు. రెడీమేడ్గా అన్నీ దొరికే మీకు కడుపు ఆకలి, కష్టజీవి శ్రమ తెలియవు. ఉద్యోగాలు లేవు. ఉన్న ఉద్యోగాలకు బలవంతపు పదవీ విరమణ అని, గోల్డెన్ షేక్ హ్యాండ్ అని పక్కలో బల్లెమై గుచ్చుకుంటుంటే పచ్చని కాపురాల్లో చిచ్చురగులుతున్నాయి. ఇక మా అంతరంలో అసమానత అంటారా? దేవుడు మా లోకంలో అవతరిస్తే అంతమవుతుంది. యుగాంతం. మీరు మేము ఎంత తాపత్రయపడినా వేస్ట్. దండుగా దేవుళ్ళు, రాక్షసులు ఎవరో వచ్చి మిమ్మల్ని సరిచెయ్యాలా? మీకు మీరు బుద్ధిగా ఉండలేరా? ఉండలేము. ప్రతి ఇంటికి ఒక ఇంటి పెద్ద ఉంటారు. తరగతిలో మాస్టరుంటారు. ఇంతెందుకు, మా స్వరాజ్య పోరాటంలో కూడా ఓ పెద్దాయన మీకు తెలుసనుకుంటాను. గాంధీగారు మాకు నాయకత్వం వహించారు. అలాగే భూగోళాన్ని కూడా దేవుడే దేవలోకం నుండి భూలోకంలో మానవుడిగా అవతరించి మమ్మల్ని రక్షించాలి. దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసేది ఆ భగవంతుడొక్కడే. మీకు చేతనైతే రికమెండ్ చెయ్యండి. ఇక ఆధారపడడం మానండి. మీలో ఒక మహాకవి శ్రీశ్రీ రచన మననం చేసుకో. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఇలా ఎందరో మహానుభావులు ఎంత సద్బోధన చేసినా మీలో మార్పు రావాలననుకోరు. కాలంతో పాటు ఎన్నో మార్పులు చేసిన మానవ కృత్రిమ మేధస్సు మీ వరకు రానట్టుంది సార్. మీ నెట్వర్క్ చాలా తక్కువ స్థాయిలో ఉందనుకుంటా. వచ్చింది. జోహార్లు. మీ యువత భవిష్యత్ నిర్దేశకులు. కాదనను. దీనికి సమాంతరంగా మనసుల కాలుష్యం పెకిలించాలి అంటే అవినీతి, దరిద్రం, మోసం, మానభంగాలు, పసికూన పైశాచికం వంటి దుష్టశక్తులను దరికి రానివ్వద్దు. సహజ వనరుల సద్వినియోగం చేసుకోవాలి.
ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొని పరస్పరం సుహృద్భావం పెంచుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి. మహాప్రభూ, అప్పుడు మాకు మేమే దేవుళ్ళు. ఇప్పుడు సరైన విషయానికి వచ్చావు. మీరు కూడా ఎవరికివారే దేవుళ్ళు కావాలి. ఇదే ఆదర్శంగా తీసుకోవాలి. అంత ఈజీ కాదేమో సార్, అయినా ప్రయత్నిస్తాము. అంజన్ హెచ్ఆర్ రౌండ్ నెగ్గాడు. చివరి రౌండ్. ఇంటర్వ్యూ బోర్డ్లో కూర్చున్న అనూజ్ సీఈఓ చూచాయగా ఇంటర్వ్యూ తీసుకున్నా అంజన్ సూటిగా సమాధానం చెప్పాడు. తాతగారు అంజన్ రూపంలో వచ్చి కనబడుతుంటే ఆనందాశ్చర్యాలతో మురిసిపోతూ తన ఫోన్లో తాతగారితో కలిసి దిగిన చిన్ననాటి ఫోటోలు చూసుకున్నాడు. మిస్టర్ అంజన్, మీరు డెలివరీ బాయ్ పోస్ట్ కోసం అప్లై చేశారు. కానీ మీ రిక్రూట్మెంట్ ప్రాడక్ట్ అండ్ క్వాలిటీ మేనేజర్ అని మా బోర్డ్ నిర్ణయించారు. ఒక వారంలో డ్యూటీ జాయిన్ కావాలి. నెల రోజులు మీకు ఓరియంటేషన్ ఉంటుంది. థాంక్యూ సార్. ఒక పర్సనల్ డౌట్. ఏమీ అనుకోకండి, ఇంత మాస్ జాబ్స్? ఎస్, అందరూ అర్హత కలిగిన నిరుద్యోగులు. అందరికీ జీవనభృతి అవసరం. ఇతర వనరుల కంటే మా బిజినెస్ విస్తరణకు మ్యాన్ పవర్, మానవ వనరులు అత్యధికంగా అవసరం. ఈ సంస్థ మా తాతగారు జీరో లెవెల్ నుండి ఎంతో కష్టపడి అభివృద్ధి చేశారు. అఫ్కోర్స్, అప్పుడు సినిమా థియేటర్ ఉండేది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా హోటల్ అంగారక రూపుదిద్దుకొని ఒక బ్రాండ్ అయ్యింది. మీరు శ్రద్ధాశక్తులతో మన సంస్థను అభివృద్ధి చెయ్యాలి. యజమాని క్లుప్తంగా వివరణ ఇచ్చారు. తప్పకుండా సార్. 2 చేతులు ఎత్తి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. హోటల్ అంగారక అందమైన బ్రోచర్ అందిస్తూ విష్ యూ గుడ్ లక్ బాస్ కరచాలనం 1000 ఏనుగుల బలాన్నిచ్చింది అంజన్కు. అంజన్ సంతృప్తిగా ఆనందాన్ని అమ్మానాన్నలతో పంచుకున్నాడు. ఆశయ్య ఫోన్లో కనబడుతున్న కొడుకు ఫోటో మనసుకు హత్తుకున్నాడు. కళ్లలో ఆనందబాష్పాలు నిండుకున్నాయి. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థాంక్యూ.